మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. గత కొద్ది వారాలుగా మనము పాత నిబంధన గ్రంథంలోని మొదటి 5 పుస్తకాలని మనము ధ్యానించుకుంటూ వచ్చాం. ఈ యొక్క వీడియోలో ఈ యొక్క 5 పుస్తకాల యొక్క సమూల లేకపోతే మొత్తము ఒక సమగ్రవంతమైన పరిశీలన, ఒక వివరణాత్మకమైన క్లుప్త వివరణ మనము చూసుకుందాం. ఈ యొక్క 5 గ్రంథాలు ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ఈ 5 కాండాలని దేవుడు ఏ విధంగా పొందుపరిచాడు, ఆ విధంగా పొందుపరచడం ద్వారా మన జీవితానికి లేకపోతే ఈ రోజుల్లో మనకి ఏంటి మేలు అనేది మనము చివర్లో చూద్దాం. మొదటిగా ఈ 5 పుస్తకాలని మనం చాలా త్వరగా అర్థం చేసుకొని హృదయంలో పెట్టుకోవడానికి ఈ విధంగా చూద్దాం. మొదటి గ్రంథము ఆదికాండము. ఆదికాండానికి మొత్తము 50 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 50 అధ్యాయాల్లో మనకి దేవుడు సృష్టిని, మానవుణ్ణి ఏ విధంగా తయారు చేశాడు, మానవుడు దేవుని నుంచి ఏ విధంగా తప్పిపోయినప్పుడు తిరిగి దేవుడు ఆ తప్పిపోయిన వారిని పక్కన పెట్టి ఎవరైతే దేవునికి నమ్మకంగా ఉన్నారో వాళ్ళని దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నాడు అనేది మనము ఆదికాండంలో చూడొచ్చు. తర్వాత నిర్గమకాండము. నిర్గమకాండానికి 40 అధ్యాయాలు. ఈ 40 అధ్యాయాల్లో మనము ఆ విధంగా నమ్మకంగా ఉన్న ఆ యొక్క మనుషుల నుంచి దేవుడు ఒక జనాంగాన్ని ఏ విధంగా తీసుకొని వచ్చాడు, ఆ జనాంగాన్ని దేవుడు ఏ విధంగా దాసత్వంలో నుంచి అంటే ఐగుప్తులో నుంచి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని ఏ విధంగా వాగ్దాన దేశానికి నడిపించబోతున్నాడు, వాళ్ళకి ఏ విధంగా తోడుగా ఉన్నాడు, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఎదురుగా వచ్చిన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడము, ఆరిన నేలను వాళ్ళు నడిపించడము, వాళ్ళకి మారాను మధురంగా మార్చడము, ఏ విధంగా వాళ్ళతో సహవాసం చేయడానికి దేవుడు కొన్ని ఆజ్ఞల్ని ఇవ్వడము, తర్వాత షెకినా మేఘం ద్వారా ఆ యొక్క ప్రత్యక్ష గుడారం ద్వారా దేవుడు వాళ్ళతో సహవాసం చేయడము అనేది ఈ యొక్క 40 అధ్యాయాలైన నిర్గమకాండంలో మనము చూడొచ్చు. తర్వాత ఆ విధంగా ప్రత్యక్ష గుడారంలో నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఏ విధంగా లేవీయులను ఎంచుకున్నాడు, ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజల మొత్తాన్ని 12 గోత్రాలుగా చేశాడు, ఏ విధంగా ప్రజలు దేవుని దగ్గరికి రావాలి, ఎటువంటి బలులు అర్పించాలి, యాజకులు ఎలాగా ఉండాలి, యాజకులకి ఈ యొక్క ప్రజలకి మధ్యలో ఏ విధంగా దేవుని యొక్క మందిరము ఉండాలి, దేవుని మందిరంలో ఏమేమి ఉండాలి, ఇవన్నీ మనము లేవియ కాండంలో చూడొచ్చు. ఈ లేవియ కాండానికి మొత్తము 27 అధ్యాయాలు. ఈ 27 అధ్యాయాల్లో ఈ యొక్క మొత్తాన్ని మనము గమనించవచ్చు. తర్వాత గ్రంథము సంఖ్యాకాండం. ఈ సంఖ్యాకాండానికి మొత్తము 36 అధ్యాయాలు. ఈ 36 అధ్యాయాల్లో దేవుడు ఈ విధంగా మానవులకి, యాజకులకి మధ్యలో ఏ విధంగా అయితే దేవుడి మందిరం ద్వారా ఒక పరిచర్య జరగడం స్టార్ట్ అయిందో, ఇక నుంచి ఎంతమంది ఉండాలి, మందిర పరిచర్య చేయడానికి ఎంత వయస్సు పైబడిన వాళ్ళు కావాలి, యుద్ధానికి పోవడానికి ఎంత వయసు కల వాళ్ళు కావాలి, ఏ విధంగా దేవుడు వాగ్దాన భూమికి నడిపించడానికి వాళ్ళని సందిగ్ధం చేశాడు, ఆ యొక్క షెకినా మేఘం ద్వారా వచ్చిన ప్రత్యక్ష గుడారం నుంచి యోర్దాను నది దాకా ఏ విధంగా నడిపించాడు అనేది సంఖ్యాకాండంలో మనము చూడవచ్చు. తర్వాత మనము ద్వితీయోపదేశ కాండానికి వస్తాం. ద్వితీయోపదేశ కాండంలో మొత్తం మనకి 34 అధ్యాయాలు ఉన్నాయి. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో తిరిగి ఆ యొక్క యోర్దాను నది దగ్గర నుంచి ఇక యోర్దాను దాటిన వెంటనే కనాను దేశం, వాగ్దాన దేశం ఉంటుంది. అక్కడికి వెళ్ళటానికి ముందు మోషే మరొకసారి ఇశ్రాయేలీలతో, అంటే నిర్గమకాండంలో ఉన్న ఇశ్రాయేలు కాదు, వాళ్ళందరూ ఏమయ్యారంటే ఈ యొక్క సంఖ్యాకాండము తర్వాత ద్వితీయోపదేశ కాండానికి వచ్చేసరికి ఆ యొక్క పూర్వీకులందరూ చనిపోయి తర్వాత తరం వచ్చింది. ఈ 2వ తరమైన ఇశ్రాయేలు ప్రజలతో మోషే తిరిగి ఏ విధంగా ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి యోర్దాను వరకు దేవుడు ఏ విధంగా నడిపించాడో మళ్ళీ తిరిగి వాళ్ళందరితో దేవుడు చెప్పడము జరిగింది. ఇదే ద్వితీయోపదేశ కాండం. ఈ విధంగా ఈ యొక్క 5 కాండాలు, ఈ 5 పుస్తకాలని మనము
జాగ్రత్తగా మనము గమనించుకోవచ్చు, మన హృదయంలో భద్రపరచుకోవచ్చు. చివరిగా ఈ యొక్క 5 పుస్తకాల ద్వారా దేవుడు ప్రస్తుతము దినాల్లో ఉంటున్న మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఒక మానవుడు దేవుడు తాను సృష్టించింది దేవుడు. ఈ సృష్టిని చేసింది దేవుడు అని తెలుసుకోవాలని, ఎవరైతే అలా తెలుసుకొని దేవునికి క్రమశిక్షణలో దేవుడు విధించిన ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఉంటారో, వాళ్ళతో దేవుడు ఒక నిబంధన చేస్తాడని, ఆ నిబంధనను నెరవేర్చడానికి దేవుడు తగిన మార్గంలో నడిపిస్తాడని, ఆ మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు శ్రమలొచ్చినా, ఇబ్బందులొచ్చినా మనకు దేవుడు తోడుగా ఉండి నడిపించి, తిరిగి ఆ వాగ్దానం చేసిన చోటికి, ఏదైతే దేవుడు మనకి మాట ఇచ్చాడో ఆ మాట నెరవేర్చే వరకు దేవుడు మనల్ని చెయ్యి విడవక నడిపించే దేవుడని తెలుసుకోవడానికి ఈ యొక్క 5 పుస్తకాల్ని దేవుడు ఉంచాడు. ఇలా తెలుసుకొని ఒకవేళ మన హృదయాల్లో, మీ హృదయాల్లో ఏదైనా చింత, బాధ ఉన్నా సరే, దేవుడు మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదని, దేవుడు మాట ఇస్తే నెరవేర్చే దేవుడని, దేవుడు మనకు తోడుగా ఉన్న దేవుడు అని, ఈ సమస్త సృష్టికి దేవుడే అధిపతి అని తెలుసుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.